హలో సరిత. ఓ సరిత, రాత్రి పూర్తిగా నాకు నిద్ర పట్టలేదు. కళ్ళు మూసాను, నువ్వే కనిపించావు. కళ్ళు తెరిచాను, మాయమైపోయావు. జస్ట్ మినిట్. హలో రోజీ, హౌ డు యు డు? నా హృదయం అంతా నువ్వే ఆక్రమించుకున్నావు. పెళ్లికి ముహూర్తం పెట్టేరా? జస్ట్ మినిట్. హలో చిత్ర, ఏమిటి ఆలస్యం? నీ డాన్స్ చూడాలని ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా? సారీ రమేష్. హలో ఆంటీ, హౌ ఆర్ యూ? ఫైన్ రమేష్, థ్యాంక్ యూ. మరి ఆలస్యం ఏమిటి? పదమ్మా పద. పర్వాలేదు, పద పద. వేదాలలో సారమింతేనయ్యా. బాబు ఇంటికి వచ్చాం. వచ్చావా? గుడ్ నైట్. వేదాలలో సారం. నమస్కారం చెల్లాయ్. నమస్కారానికి గాని ఏమిటి బట్టలన్నీ తడిసే? బయట వర్షం కురిసిందా? అబ్బే వస్తూ నేనే కాలు పడ్డాను. చాలే లోపల పద. నేను ఇంకా బయటే ఉన్నానా? ఒళ్ళు తెలియకుండా ఏమిటన్నాయా ఈ కాగులు? ఒళ్ళు తెలియకుండా ఉండటానికేనమ్మా. ఒళ్ళు తెలిస్తే బ్రతుకంతా ముళ్ళే కదరమ్మా. అమ్మా వద్దమ్మా, ఈ పాపృష్టి వాడి కాళ్ళు ముట్టుకోవద్దమ్మా. అన్న కాళ్ళు చెల్లెలు ముట్టుకోవడంలో తప్పే ఉందన్నయ్య. నేను త్రాగబోతాను కదమ్మా.
ముందు అన్నయ్య, తర్వాత కదా తాగుతుంది. అన్నయ్య, ఈ పాడు తాగుడు మానేకూడదు. నువ్వు తాగుడు మానేస్తే దేవుడికి 1000 కొబ్బరికాయలు కొడతాను మొక్కుకున్నాను. మొక్కుకున్నా దేవుడికి మొక్కుకున్నా, మరి నేను మానలేదే, మానేయమని దేవుడు నాకు చెప్పలేదే. అంటే నేను తాగుడు మానేయడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదన్నమాట. అన్నయ్య, నువ్వు ఇలా వీధుల్లో తాగి దొరలాడుతుంటే అమ్మకి నాన్నకి నలుగురిలో ఎంత అవమానం ఆలోచించావా? అమ్మకి నాన్నకి అవమానం చాచా, నేనెట్లా పోతే వాళ్ళకి. నాన్న బుద్ధ భగవాను, అమ్మ సరే సార్, బాడీ మేడ్ ఇన్ ఇండియా, మైండ్ మేడ్ ఇన్ ఇంగ్లాండ్. అన్నయ్య, నువ్వేమన్నా సహిస్తా, అమ్మని మాట అంటే ఊరుకో. అంతేలే, నిజం చెబితే నిష్ఠూరు. అమ్మ నన్ను అమ్మలా పెంచిందా? పెంచితే నేను ఇలా ఎందుకు తయారవుతాను? శాంతమ్మ, నువ్వు తల్లి తండ్రి లేని అనాథవి, నేను ఉన్న అనాథను. ఎందుకులేమ్మా, పొద్దుపోయింది, నువ్వు పోయి పడుకో. అదేమిటన్నయ్యా, నువ్వు భోంచేయాలి. భోజనానికే ఖాళీ ఉంటే మరో పెగ్ బ్రాందీయే పోసేసేవాడు. వీల్లేదు, 2 ముద్దలైనా తినాలి. సరే కానీ క్లబ్ లో డాన్స్ చాలా బాగా చేసావు చిత్ర. ఏస్ మమ్మీ. శాంతమ్మా, అదిగో దిగారు పెద్ద దొరసాని, చిన్న దొరసాని. క్లబ్ అనే స్వర్గం నుంచి ఇల్లు అనే నరకంలో పడ్డా. శాంత, మన అమ్మ మంచి మూడ్ లో ఉండగా ఒక్క మాట అడుగు. ఆవిడ నన్ను ఇంట్లో కన్నదా, టైం లే క్లబ్ లోనే కన్నదా? సర్లే, భోంచేద్దుగా. భోంచేస్తాను, నువ్వు వెళ్ళు. ప్రమాణం చేస్తున్నాను, భోంచేస్తాను, నువ్వు వెళ్ళు. పడుకో. ఇంకా ఆరోగ్యం పాడు చేసుకుని రాత్రి మగళ్ళు పనిచేసి సంపాదించి ఎవరికి పెట్టాలి నాన్న? అదేమిటమ్మా, నాకు మాత్రం ఖర్చు లేవు, క్లబ్బులు, సినిమాలు, పార్టీలు. కాదమ్మా, ఈ పుస్తకం మీద వచ్చే డబ్బుతో పేద విద్యార్థులకు ఒక స్కాలర్షిప్ ఏర్పాటు చేద్దామని. అయితే మటుకు ఈ రాత్రికే పూర్తి చేయాలా? రేపు పగలు రాసుకోవచ్చు. మాత్ర వేసుకోండి, నోరు తెరవండి. మా అమ్మ కూడా నా దండించారు కదా నన్ను. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. నేను వెళ్ళాక మళ్ళీ రాసి మొదలు పెడతారా? నేను నమ్మను. పిచ్చి పిల్ల. ఇదివరకే నయం, 1 గంట కన్నా ఇంటికి వచ్చేవాడు. ఇప్పుడు ఆ లండన్ పోయి వచ్చాక ఆ 1 గంట 3 గంటలైంది. రావన్నా, నాన్నగారు నన్ను గురించి అడిగారా? 11 గంటల దాకా మీకోసం చూసి చూసి భోంచేసి పడుకున్నారు బాబు. ఉదయం నాన్నగారు అడిగితే మీరు పడుకున్న పావు గంటకే చిన్నబాబు గారు ఉచ్చరించారు. అట్లాగే బాబు, ఇది వరకు మీకోసం ఆడిన అబద్ధాల్లో ఇది ఆపాటిది. బియ్యంలో రాళ్ళు కలపాలి, పాలల్లో నీళ్లు కలపాలి, పర్వాలేదు. బ్రాందీలో కల్తీ కలపకండి రా, పాపం రా, మీ కళ్ళు పోతాయిరా. అన్నయ్య, అన్నయ్య. గుడ్ మార్నింగ్ చెల్లాయ్, గాడ్ బ్లెస్ యూ. నిద్రలో కూడా బ్రాండింగ్ గురించేనా కలవరింత? నిజంగానా చెల్లాయ్? రామకోటి రాస్తే పుణ్యం అంటారు కదూ, నేను బ్రాందీ కోటి రాసి తిన్నగా స్వర్గానికే వెళ్తాను. అక్కడ పురుగు పిచ్చం లేదుగా. సర్లే, కాఫీ తీసుకో.
యూ. చెల్లాయ్, మిల్లులో నాకు జీతం పెంచుతా అన్నారు. అందులో సగం నీకు ఇచ్చేస్తాను. ఎందుకు? నువ్వు నాకు చేసే సేవకమ్మా. చెల్లెలు అన్నది చేసే సేవ కూడా కూలి ఇస్తావు అన్నమాట. చచ్చా, నిన్నంత మాట అంటానమ్మా. సరే గాని 6 దాటింది. నువ్వు ఎప్పుడు మిల్లుకు వెళ్ళేది? అవును. నువ్వు లెక్చరర్వి, ట్యూషన్ చెప్పాలి కానీ చెప్పించుకోవడం ఏమిటి? ఎంత లెక్చరర్ నైనా ఇంకా విద్యార్థినేనమ్మా. నేను డాక్టరేట్కు థీసిస్ రాస్తున్నాను. సీనియర్ ప్రొఫెసర్ ఒక ఆయన సాయం చేస్తానన్నారు. శనాదివారాలు ఇంటికి రమ్మన్నారు. ఇప్పుడు గనక మీ నాన్నగారే ఇక్కడ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. ఆయన మహా